యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు, శుభములు. ఓకే. దేవుని ఎలా ఆరాధించాలి అనేటువంటి అంశంలో మనం కొనసాగుతూ ఉన్నాము. ఈరోజు కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో కొనసాగుతున్నాము. దేవుని ఆరాధించుటకు ఒక సిస్టమ్ ఉంది, ఒక క్రమం ఉంది. ఆ క్రమం ప్రకారంగా మనము ఆరాధించాలి అని చెప్పని అనుకున్నాం. ఓకే. వచనాలలో రోమాపత్రిక 6వ అధ్యాయము 17, 18 వచనాలు కానీ చదివితే అందులో వారు ఆ విధానానికి లోబడ్డారని చెప్పినది. ఓకే. అందులో మనకు ఏం కనిపిస్తుందంటే ఒక ఉపదేశ క్రమం ఉంటుంది. ఆ ఉపదేశ క్రమానికి వాళ్ళు లోబడినారు అని చెప్పినది మనం చదవగలం. ఈ ఉపదేశ క్రమము తండ్రి దగ్గర నుంచి యేసుక్రీస్తుకు, యేసుక్రీస్తు నుంచి పరిశుద్ధాత్ముడు లేదంటే అపొస్తలులు, ఆ తర్వాత పౌలు గారికి, ఆ పౌలు గారి నుంచి తిమోతికి, తిమోతి నుంచి సామర్థ్యము గల ఇతర మనుషులకు ఆ యొక్క సిస్టాన్ని, ఆ యొక్క ప్యాట్రన్ని, ఆ ఉపదేశ క్రమాన్ని అందించుకుంటూ వచ్చారు. నేడు మనకు కూడా అపొస్తలుల ద్వారా ఆ క్రమము గ్రంథములో వ్రాయబడి ఉంది. కాబట్టి ఆ యొక్క క్రమాన్ని అనుసరించి మనము దేవుణ్ణి ఆరాధించాలి, కానీ మన సొంతంగా మన ఇష్టానుసారంగా దేవుణ్ణి ఆరాధించకూడదు. మనము ఇశ్రాయేల్ జనాంగాన్ని చూస్తే అరణ్య ప్రయాణంలో మరి వాళ్ళు కొనసాగేటప్పుడు మందసము ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యేది, బదిలీ అయ్యేది. వాళ్ళు ప్రయాణంలో ఉండేటప్పుడు మందసాన్ని కహతీయులు మోస్తూ ఉంటే మరి 12 గోత్రాల వారు ఆ తొట్టు ఈ తొట్టు ఉత్తరము దక్షిణము పడమర తూర్పు మూడు మూడు గోత్రాల వారు దాన్ని కాపలా కాస్తూ మార్చి పాస్ట్ చేసుకుంటూ తీసుకుని పోయేటువంటి వాళ్ళు ఒక సిస్టమ్ ఉండేది అటువంటిది అని మనము గతంలో నేర్చుకున్నాం. ఓకే. ఈరోజు ఆరాధన దేవునికి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనేటువంటి అంశంని మనము చూసుకుంటే ప్రధానంగా యోహాను సువార్తలో యోహాను గారు చాలా క్లియర్గా రాశాడు. యోహాను గారు ప్రపంచ మేధావులకి తన సువార్తని వ్రాస్తాడు. ప్రపంచ మేధావులకి ఆయన రాస్తూ ప్రారంభంలోనే యేసుక్రీస్తు వాక్యముగా ఉన్నాడు, వాక్యము దేవుని వద్ద ఉన్నాడు, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు అని చెప్పిన సంగతిని, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పే సంగతిని క్లియర్గా రాస్తాడు. ప్రపంచ మేధావులకు రాస్తున్నాడు యోహాను గారు. ఆ తర్వాత ఆరాధన అనేటువంటి విషయం కూడా చాలా క్లియర్గా రాస్తున్నాడు. దాన్ని మనం ఒకసారి ప్రయత్నం చేయాలి, ఆ ఉన్నది ఉన్నట్లు చదవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 4-26 దాకా కానీ చూస్తే అక్కడ జరిగినటువంటి ఒక సందర్భము సమరయ స్త్రీకి యేసుక్రీస్తుకి కన్వర్షన్ జరుగుతుంటుంది. ఆ యొక్క కన్వర్షన్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ మాటలను చాలా మంది వక్రీకరణ చేసి తప్పుగా డిఫైన్ చేస్తున్నారు. ఎవరో ఒక ఆయన చేశాడు, తప్పుగా డిఫైన్ చేశాడు. ఆ తర్వాత అందరూ కూడా అదే మాదిరిగా కొనసాగుతూ ఉన్నారు. ఎలాగంటే యెరొబోము దేవునికి వ్యతిరేకంగా ఆరాధనని స్టార్ట్ చేస్తాడు. ఆ ఆరాధన స్టార్ట్ చేసేటప్పుడు బంగారు బతిమలు చేపించి 2 చోట్ల 2 ప్రతిమలు పెట్టి ఇచ్చేసి ఆ ఆరాధన సిస్టాన్ని మార్చేసినాడు. యెరూషలేములో పోకుండా దానిలోనూ మరొక చోట ఆ 2 బొమ్మలు పెట్టేసేసి మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి దేవుడు ఇదేను అని చెప్పిన ఆ బంగారు ప్రతిమలకి ఆరాధన చేయమని చెప్పిన ఆరాధన సిస్టాన్ని మార్చుతాడు యెరొబోము. అలాగూ యెరొబోము ఎప్పుడైతే ఆరాధన సిస్టాన్ని మార్చేశాడో అప్పుడు పాపము చేసినట్లుగా మనం గ్రంథంలో చూస్తాం. అయితే ఆ తదనంతరం వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది, దాదాపు 7 మంది దాకా యెరొబోమును అనుసరించి పాపం చేసిరి అని వ్రాయబడి ఉంటుంది. యెరొబోమును అనుసరించి పాపం చేసిరి అంటే ఒక్కరు దారి తప్పిపోతే ఆ సిస్టాన్ని, తప్పుడు సిస్టాన్ని, ఆరాధనని ప్రవేశపెడితే ఆ ఆరాధన ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి దాదాపు 7 తరాలుగా ఆ యొక్క ఎవరైతే ప్రారంభించారో ఆ సిస్టాన్ని ఫాలో అవుతూ వచ్చారు. వీళ్ళు కూడా పాపం చేశారు దేవునికి వ్యతిరేకంగా. అలాగనే యోహాను సువార్త 4వ అధ్యాయము 4-26 దాకా చూస్తే యేసుక్రీస్తు సమరయ స్త్రీకి జరిగినటువంటి ఆ సంభాషణ మనం చూస్తే అక్కడ ఒక ఆయన ఆ యొక్క సంభాషణని తప్పుగా డిఫైన్ చేశాడు. ఆ తప్పుగా ఎప్పుడైతే డిఫైన్ చేశాడో అది కాస్త
ఆ తర్వాత తరాలకి ఆ తర్వాత తరాలకి అటు తప్పుడుగా బోధ చేసేటువంటి సువార్తికులు నేడు ఉన్నారు. దాన్ని బట్టి మనం యోహాను సువార్తని చాలా క్షుణ్ణంగా చదవాలి. అక్కడ యోహాను గారు యొక్క ప్రతిభ ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆ విధంగా చెప్పినాడు, ప్రేరేపించాడు, ఆయన రాశాడు. ఈయన ప్రపంచ మేధావుడికి రాస్తున్నాడు అనేటువంటిది మనలో పెట్టుకోండి యోహాను గారు. తర్వాత ఈయన కూడా చాలా మేధావి. యేసుక్రీస్తు ప్రేమించినటువంటి శిష్యుడు, ప్రియమైన శిష్యుడు యేసుక్రీస్తుకి. కాబట్టి చాలా ఆ, ఒక ఒక మంచి విధానంలో రాస్తాడు. ఆ విధానాన్ని మనం ఫాలో కావాలి. ఆ పరిశుద్ధాత్ముని యొక్క విధానం ఏంటో, ఏమి రాయదలుచుకున్నాడో ఆ యొక్క అర్థాన్ని మనం తీసుకోవాలి. యోహాను గారు ఏ విధంగా ఎలాంటి అర్థంతో రాశాడో ఆ అర్థాన్ని మనము తీసుకోవాల్సి వస్తుంది. మన అర్థాలు జోడించకూడదు, తప్పుగా డిఫైన్ చేయకూడదు. ఇక్కడ మనము అక్కడ చదువుకోవాల్సి వస్తుంది, చదువుతాము. అక్కడ స్పీడ్గా రాస్తున్నాడు యోహాను గారు. కొన్ని సందర్భాలలో ఆ, వివరంగా రాయాలంటే ఈ భూలోకం చాలదంటాడు. కొన్ని జరిగినటువంటి సంగతుల్ని వివరంగా రాయాలంటే భూలోకం చాలదంటాడు. అందుకని యోహాను గారు ఏం రాస్తారంటే స్పీడ్గా ఒక స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ నుంచి వేరొక స్టెప్కి, ఒక స్టెప్ నుంచి వేరొక స్టెప్కి స్పీడ్గా వెళ్ళిపోతూ రాస్తున్నాడు. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రత్యేకించి దాన్ని మనం చూస్తాం. అప్పుడు ఈయన ఆ సమరయ స్త్రీ ఒక బావి దగ్గర ఉన్నది, నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే చూడండి, ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చాను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపునకు ఇచ్చిన భూమి దగ్గర సమరయలోని సుఖారమును ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసిన రీతిగానే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు, మధ్యాహ్నము 12 గంటలైంది. ఆయన అలసి ఉన్నటువంటి ప్రయాణంలో అలసి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అది మరి దాహము అయింది. శిష్యులేమో గ్రామంలోకి ప్రవేశించిన ఆహారం కొరకు. ఇది సందర్భము. ఈ సందర్భంలో బావి దగ్గర ఉన్నాడు యేసుక్రీస్తు. ఓకే, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చోదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగను. 7వ వచనం, 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చోదుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగను. ఆయన శిష్యులు ఆహారం కొరకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. దాహమైంది. సమరయ స్త్రీతో నాకు దాహమయ్యమ్మా అని అడిగినాడు. దాహానికి నీళ్లు అడిగినాడు. ఫస్ట్ స్టెప్ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ దాహం అవుతుంది. ఈయనకి 12 గంటలు మధ్యాహ్నము, అలసి ఉన్నాడు, దాహమైంది. అమ్మ దాహం ఇవి అని అడిగినాడు. దాహం ఇవ్వు అని అడిగితే ఆమె ఏమంటుంది చూడండి, 9వ వచనము. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. అనగా యూదులు సమరయలతో సాంగత్యము చేరు. ఏమైంది ఆ స్త్రీ? యూదుడువైన నీవు సమరయ స్త్రీ నన్ను, చూడండి అక్కడ కన్వర్షన్ ఎలా జరుగుతుందో, నువ్వు నిన్ను, నేను నిన్ను, మీరు మేము అనేటువంటి పదాలు ఈమె వాడుతుంది. అది గమనించుకోవాలి. అక్కడ ఆ కన్వర్షన్లో గమనించుకోవాల్సింది ఏంటంటే నీరు, నేను, యూదుడువైన నీవు, సమరయులమైన మేము అనేటువంటి పదాలు వాడుతుంది. ఓకే, యూదుడువైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహంకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అప్పుడు ఆహారము సారీ దాహానికి ఇమ్మన్నటువంటి ఒక స్టెప్ల నుంచి ఇమీడియట్గా ఇంకొక స్టెప్లోకి వెళ్ళిపోయింది. యూదుడవు నీవు అనే స్టెప్. దాహానికి ఎవరిని అడిగినా ఇవ్వచ్చు, కానీ నువ్వు యూదుడవు అంటే ఆమె ఏం తెలుసుకుందంటే ఆయన గురించి, ఆయన వస్త్రధారణ కావచ్చు, ఆయన నోటి మాట కావచ్చు, లేకుంటే ఆయన ఆకారం కావచ్చు, ఏదైతే చూసిందో వెంటనే ఆమెకు గుర్తొచ్చింది ఏంటంటే యూదుడవైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహానికి అడుగుతున్నావే. అది ఎలా? ఎందుకంటే యూదులు సమరలతో సాంగత్యం చేయరు కదా.
అంటే ఒక స్టెప్ ఎక్కడికి మారిందంటే దాహముకు మామూలు నీళ్లు అడిగినటువంటి ఆ స్టెప్లో నుంచి వెంటనే ఇంకొక స్టెప్ ఎత్తుకునింది. అదేంటంటే నువ్వు యూదుడవు అని ఆమె గ్రహించుకున్నది. అందుకు యేసు ఏమన్నాడంటే, నీవు దేవుని వరమున నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు. నీవు దేవుని వరమున నాకు దాహమునికిమ్మని అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు అన్నాడు. ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఓకే. దాహము కాస్త ఎగిరిపోయింది. ఒక స్టెప్ ఏమి ఎత్తుకుందంటే నువ్వు యూదుడవు అని చెప్పని ఒక స్టెప్ ఎత్తుకుంది. ఆ తర్వాత వెంటనే ఇంకొక స్టెప్‌కు మారినాడు. ఆయన అంత స్పీడ్‌గా రాస్తున్నాడు యోహాను గారు. అదిగో నేను ఎవరినైతే సంగతి తెలిసి ఉంటే నువ్వే నన్ను అడుగుతావు. నేను నీకు జీవజలము ఇస్తాను అని చెప్పన్నాడు. మామూలు జలం కానుంచి యూదుడికైన వచ్చిన స్టెప్, యూదుడి కానుంచి మళ్ళీ జీవజలానికి 3 స్టెప్ ఎత్తుకున్నది. అంత స్పీడ్‌గా రాస్తున్నాడు యోహాను గారు. జీవజలం ఇచ్చిందని ఆమెతో చెప్పింది. అప్పుడు ఆ స్త్రీ మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది చూడండి, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నటకు నీకేమీ లేదు. ఆ జీవజలము ఎలాగూ దొరుకును? తానును తమ కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని అడిగింది. ఇంకొక స్టెప్ ఏంటి, యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా. ఓకే. ఓకే. యాకోబు కంటే అంటే ఇప్పుడు యోధుడు అనే సంగతి పోయింది. యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అననే ఆ జీవజలము ఎలాగో నాకు దొరుకుతుంది అన్నారు. అప్పుడు అని ఆయన అడిగాను. అందుకు యేసు చూడండి. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగుచున్న ప్రతివాడును మరలా దప్పికొనును. ఈ నీళ్లు త్రాగుచున్న ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిక కోనడు. నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరుడు నీటి బుగ్గగా ఉండదని ఆమెతో చెప్పాను. నేనిచ్చే నీళ్లు త్రాగితే ఇంకెప్పటికీ దప్పిక కొనరు అని చెప్పి యేసుప్రభు చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది, ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా నేను దప్పిక కొనకుండా ఉండునట్లు, చేదు కొనుటకు నాకింత దూరము రాకుండా ఉండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుసుకొని రమ్మని చెప్పాను. ఇక్కడికి రమ్మని చెప్పాను. ఓకే. సరే నీకు నీళ్లు ఇస్తాను గాని నువ్వు నీ పెనిమిటిని తీసుకొని రా అని చెప్పానని చెప్పాను. స్టెప్ మారుతుంది. స్పీడ్‌గా మారుతుంది. స్టెప్స్ గమనించుకోండి. అప్పుడు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని చెప్పగా, ఆ యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5గురు పెనిమిట్లుండరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివనెను. నీకు పెనిమిటిని తీసుకొని రా అన్నాడు. నాకు పెనిమిటి లేడయ్యా అన్నది. మళ్ళా స్టెప్ మారుతుంది. 4 స్టెప్, 5 స్టెప్ మారుతుంది. నాకు పెనిమిటి లేడన్న మాట వాస్తవమే. కాదు నీకు 5గురు భర్తలున్నారు అని చెప్పానన్నాడు. 5 మంది పెనిమిట్లు ఉన్నారని చెప్పాను. ఇప్పుడు ఇంకొక స్టెప్ మారుతుంది. ఓకే. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను అన్నది. నువ్వు ప్రవక్తవి. దాహానికి పోయింది, యూదుడు అన్నది, యూదుడు కాస్త పోయింది, జీవజలం అన్నది, జీవజలము కొంత మళ్ళా పోయింది. అయ్యా యాకోబు కంటే గొప్పవాడు అన్నది, ఆ యాకోబు కంటే కూడా గొప్పవాడుగా పోయింది. కాస్త ఆ స్టెప్ ఎత్తింది. 4 స్టెప్, 5 స్టెప్ చూడండి. ఆ తర్వాత మళ్ళా అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించున్నానండి. ఎక్కడికి వచ్చింది, ప్రవక్త అనే కాడ స్టాండ్ అయిపోయింది. అంటే యేసుక్రీస్తుని ఆమె యూదుడుగా గ్రహించుకున్నది. ఆ యాకోబు కంటే గొప్పవాడవా అని అడిగినది. ఆ తర్వాత మళ్ళా ఎప్పుడేమడుగుతుందంటే నువ్వు ప్రవక్తవి అని గ్రహించుకున్నాను నేను. ఆమె గ్రహింపు అంతవరకు వచ్చింది. ప్రవక్త అయి ఉండొచ్చు. ఆ ప్రవక్త ఈమె సమర స్త్రీ. అక్కడ డిస్కషన్ జరుగుతుంది మరలా. అక్కడ కన్వర్షన్ జరుగుతుంది మరలా. అక్కడ ఒక తార్కికం జరుగుతుంది మరలా. అయితే ఆమె దృష్టిలో ఏముంది, నువ్వు ప్రవక్తవి లేదంటే యూదుడివి. ఈ దృష్టిలో ఏముంది, ఆమె నన్ను తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి అని చెప్పని యేసుక్రీస్తు
తను తాను ఇంకా బహిర్గతం చేసుకోలేదు. ఆమెకయ్యే ఆమె స్టెప్ బై స్టెప్ గ్రహించుకుంటుంది. ఆయన మాటలు బట్టి, ఆయన క్రియలు బట్టి ఆమె గ్రహించుకుంటుంది. ఈ స్టెప్స్ వెంటనే జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది మీరు గమనించండి. ఓకే, ఇప్పుడు నువ్వు ప్రవక్తమని చెప్పాను. అయితే ఇప్పుడు తర్వాత ఏం మాట్లాడుతున్నావు చూడండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా, యేసు ఇట్లా నేను ప్రవక్త కాడ నుంచి ఇంకొక స్టెప్ ఎత్తుకుంది. ఆ స్టెప్ ఏంటంటే ఆరాధన అనేటువంటి ఆ సంభాషణ వచ్చేసింది. ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి? ఈ ఆరాధన మా పితరులు చూడండి, మా పితరులు అంటున్నాను. మీరు, మా పితరులు, మీరు అనేటువంటిది ఆమె నోటి గుండానే వస్తుంది. ఆ మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు గాని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తారు అని. అంటే మా పితరులేమో ఈ పర్వతం మీద, మీరేమో యెరూషలేములో ఆరాధిస్తారు అంటే నీటికి అర్థం చేసే సంభాషణ కాస్త స్టెప్ బై స్టెప్ ఎత్తుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఆరాధన అనేటువంటి విషయానికి వచ్చింది. మన పాఠ్య భాగం ఏంటి? ఆరాధన. దేవుణ్ణి ఎలా చేయాలి, దేవుని ఎలా ఆరాధించాలి, వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ వచ్చింది. దీని గురించి డిస్కషను, ఆరాధన అనేటువంటి డిస్కషను కొనసాగుతూ ఉంది. ఆమె అడిగింది, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించినారు, మీరైతే యెరూషలేములో ఆరాధిస్తారు, మాకు మీకు ఏంటి తేడా? ఆరాధన విషయంలో మీ ఆరాధన వేరు, మా ఆరాధన వేరు, మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు. లేదు, దేవుడు ఒకడే కావచ్చు కూడా, సిస్టమ్ మాత్రము మేము పర్వతాల మీద, మీరేమో యెరూషలేములో. సిస్టమ్ ఇలాగుంది అని చెప్పని ఆరాధన విషయానికి వచ్చి అక్కడ స్టాండ్ అయి ఉన్నారు, అక్కడ మాట్లాడుతున్నారు. ఇది గమనించుకోవాలి. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? అమ్మా, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఏ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు అని అన్నాడు. మా పితరులు, మీరు అనే మాట ఆమె నోట నుంచి వచ్చినటువంటి మాటని యేసుక్రీస్తు, అమ్మా ఒక కాలం వచ్చున్నది, ఆ ఆ పర్వతం మీద మీరైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట విను అని చెప్పనని, మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము, రక్షణ యూదుల నుండి కలుగుతుంది అని చెప్పాను. ఆమె అన్న మాటకి, మా పితరులు, మీరు అన్న మాటకి ఈయన కలిపి, అంటే యూదుడు అనే ప్రవక్తగానే ఉన్నాడు. ఇంకా యేసు ప్రభు అని చెప్పని గ్రహించుకోలేదు అలా. యూదుడు లేదంటే ప్రవక్తగానే ఆ మనసులో ఉంది. ప్రవక్తగానే మాట్లాడుతున్నాడు. యూదుడుగాను ప్రవక్తగాను మాట్లాడుతున్నాడు. అందుకని ఈయన ఏమనంటే ఒక ప్రవక్తగా అంటున్నాడు, లేకపోతే ఒక యూదుడుగా అంటున్నాడు. అమ్మా, మీరు ఆ పర్వతం మీద తండ్రిని ఆరాధించరు, మేము యెరూషలేములో ఆరాధించము అంటాడు. చూడండి, మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు. మీరు, మేము అనే పదము ఆమె వాడిన పదాన్ని ఈయన రిపీట్ చేస్తున్నాడు. అంతేగాని మేము ఆరాధిస్తున్నామని చెప్పని ఎక్కడ చెప్పలేదు. యూదుడుగానే లేకుంటే ప్రవక్తగానే మాట్లాడుతున్నాడు. ఇంకా యేసు ప్రభువుని తాను ఆయన బయలుపరచుకోలేదు. ఆమె కూడా మైండ్కి ఇంకా బయలుపాటు కాలేదు. ఒక ప్రవక్తగానే భావిస్తుంది, లేకుంటే ఒక యూదుడుగానే భావిస్తుంది. ఆ పదాన్ని ఈయన మరలా తిరిగి రిపీట్ చేస్తున్నాడు. ఏమని? మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన మీకు మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నాం, మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. అక్కడ మీరు, మేము అనే పదాన్ని ఉపయోగించాడు. దీన్ని పట్టుకొని చాలా మంది ఇదిగో యేసుక్రీస్తు ఆరాధించాడు తండ్రిని, తండ్రే మాత్రమే ఆరాధనకు పాత్రుడు, యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కాదని తప్పుగా డిఫైన్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరో ఒక ఆయన డిఫైన్ చేశాడు ఈ విషయాన్ని. ఇదిగో తండ్రిని మేము తండ్రిని ఆరాధిస్తున్నాం అన్నాడు.
మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామని చెప్పని ఎప్పుడైతే అన్నాడో, దాన్ని తీసుకొని దీన్ని తప్పుగా డిఫైన్ చేశాడు ఒక ఆయన. ఇక యెరొబోము ఎలా తప్పు చేశాడో ఆరాధన శిష్టాన్ని, దాని తర్వాత 7 తరాల దాకా ఎట్ట అలా అనుసరిస్తా వచ్చినారో, అదే అనుసరణ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి జరుగుతూ ఉంది. ఏంటి ఇక్కడ ఏముంది? అది చూడండి, మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము అని నేను ఒక యూదుడుగాను లేకుంటే ఒక ప్రవక్తగాను అన్న మాటని ఈయన ఆరాధించినాడు తండ్రిని. తండ్రి ఆరాధనకు పాత్రుడు, యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కాదు అని చెప్పి తప్పుగా డిఫైన్ చేస్తున్నారు చాలా మంది. యూదుడుగా ఆ మాట చెప్తున్నాడు. ఎలాగా? సరే, ఒకవేళ మీరు అనుకున్నట్లుగానే అనుకున్నాము, ఏ సిస్టాన్ని ఆరాధించావు, ఏ సిస్టాన్ని ఫాలో అయినారు? ఆ ఓల్డ్ ప్యాటర్నా, న్యూ ప్యాటర్నా అని ఆరాధించి ఉంటే తండ్రిని, ఓకే, తండ్రి ఆరాధన పాత్రుడే కాదని నేను అంటం లేదు. ఓకే, తండ్రి ఆరాధన పాత్రుడే. అయితే యేసుక్రీస్తు ఆరాధించినాడు, ఆయన ఆరాధికుడు, ఆ తండ్రి మాత్రమే ఆరాధన పాత్రుడు అని చెప్పని ఇక్కడ లేదు. నువ్వు తప్పుగా డిఫైన్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు చెప్పినట్లు ఆరాధన ఆయన చేసినాడు అంటే, తండ్రి ఆరాధనకు పాత్రుడు అంటే, నువ్వు ఇప్పుడు ఒక మాట సత్యాన్ని చెప్పగలగాలి. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఏ సిస్టమ్ ఓల్డ్ ప్యాటర్న్లో చేశాడా, న్యూ ప్యాటర్న్లో చేశాడా? వాళ్ళ తల్లిదండ్రులు ఎనిమిదో రోజున తీసుకొని పోసేసి ఆయనకి ఆ సున్నతి చేయించినటువంటి మాట వాస్తవమే. ఆ తర్వాత బాలుడు ఎదుగుతూ ఉన్నాడు. ఆయన సమాజ మందిరాలలో పోయి వాక్యము బోధిస్తున్నాడు, టీచ్ చేస్తున్నాడు. అపోస్తలులు యేసుక్రీస్తు సంఘము స్థాపించక మునుపు అపోస్తలులు కానీ మరి యేసుక్రీస్తు కానీ సమాజ మందిరాలకు పోయి టీచ్ చేస్తున్నారు, బోధిస్తూ ఉన్నారు. దాన్ని మీరు తప్పుగా వక్రీకరిస్తున్నారు. మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము, మేము మాకు తెలిసిన దానిని మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం అన్న మాటని యేసుక్రీస్తు కూడా ఆరాధించినాడు అని చెప్పాను. ఏ సిస్టమ్ ఫాలో అయినా, ఒకవేళ కొత్త నిబంధన సిస్టాన్ని ఫాలో అయినాడా అంటే, నేడు మనం అనుసరించినటువంటి ఆరాధన ఆయన ఫాలో అయినాడంటే, అప్పటికి ఇంకా సంఘము ఏర్పడలేదు, యేసుక్రీస్తు చనిపోలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి లేయలేదు, సంఘము సువార్త ప్రకటించబడలేదు, అంటే అపోస్తల కార్యం, సంఘం ఇంకా ఏర్పడలేదు. ఆ సిస్టమ్, కొత్త నిబంధన సిస్టమ్ ఇంకా రాలేదు. మరి ఏ సిస్టాన్ని ఫాలో అయినాడు? ఏ ప్యాటర్న్ ఫాలో అయినాడు? లేదు, ఓల్డ్ సిస్టమ్ ఓల్డ్ ప్యాటర్న్లో ఫాలో అయినాడు అంటే, ఓల్డ్ ప్యాటర్న్ ఏంటి? జంతు బలులు ఇవ్వాలి. ఓకే, జంతు బలి ఇవ్వాలి, ఆరాధన చేయాలి. యాజకులు ఉంటారు అక్కడ, లేవీలు యాజకత్వం జరుగుతూ ఉంది. మరి ఏ జంతువుని బలిచ్చాడు? ఈయనే బలు పశువు అయితే ఆయన మళ్ళీ పశువుని బలిచ్చి ఆరాధన చేసినాడా? ఓల్డ్ ప్యాటర్న్లో చేశాడా? లేదా న్యూ ప్యాటర్న్లో చేశాడా? ఏ ప్యాటర్న్లో చేసినాడో నువ్వు చెప్పగలగాలి. ఆరాధన చేసినాడు అంటే, యేసుక్రీస్తు తండ్రికి ఆరాధన చేసినాడు అంటే ఏ ప్యాటర్న్లో చేశాడో నువ్వు చెప్పగలగాలి. ఓల్డ్ ప్యాటర్నా? చేయడు. ఎందుకంటే ఆయనే బలిపశు. ఇంకొక మాట కూడా అక్కడ, మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము అని చెప్పని అక్కడ ఒక మాట అంటాడు. రక్షణ ఇదుల నుంచి కలుగుతుంది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను, కాలం వచ్చున్నది, ఓకే అని చెప్పని అప్పుడు అదిగో ఆ ఆరాధన వేస్ట్, ఇదిగో ఈ ఆరాధన కూడా వేస్ట్. ఒక కాలం వచ్చున్నది, ఆ తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అట్టివారే కావాలనేది తండ్రి కోరుచున్నాడు. ఆ ఆరాధన మీరు చేసేటువంటి ఆ యొక్క పర్వతాల మీద చేసేటువంటి సిస్టము, అది ఫెయిల్యూర్ సిస్టమ్. అది ఎక్స్పైర్ అయిపోయింది. పోతే యెరూషలేములో మేము ఆరాధిస్తున్నాం అన్నారు, అది కూడా ఎక్స్పైర్, అది కూడా కొట్టివేయబడింది. ఆ ఆరాధన కూడా సిస్టమ్. ఆ ఆరాధన సిస్టము, ఈ ఆరాధన సిస్టము రెండు తప్పు. ఈ రెండు కూడా ఎత్తివేస్తున్నాడు అని చెప్పని అక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే ఫెయిల్యూర్ అయిన సిస్టాన్ని ఈయన ఆరాధించాడా? పర్వతాల మీద ఆరాధించాడా? అది ఫెయిల్యూర్ సిస్టమ్. లేదంటే యెరూషలేములో ఆరాధించాడా? అది ఫెయిల్యూర్ సిస్టమ్.
ఆ శిష్టాన్ని ఎత్తివేస్తున్నాడు, ఈ శిష్టాన్ని ఎత్తివేస్తున్నాడు. అయితే ఏం చెప్పాడు ఆయన? అయితే ఒక కాలము వచ్చున్నది, ఒక కాలము వచ్చున్నది. చూడండి, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు అని అన్నాడు. ఒక కాలం రాబోతుంది. యెరూషలేములో ఆరాధన ఫెయిల్యూర్. పర్వతాల మీద మీరు ఆరాధిస్తున్నారే, అది ఫెయిల్యూర్. యూదులు ఆరాధించేటువంటిది ఫెయిల్యూర్. సమరయులు ఆరాధించే సిస్టము ఫెయిల్యూర్. ఈ రెండు ఫెయిల్యూర్ సిస్టమ్స్ అని చెప్పి నేను ఆయనే చెప్పాడు. ఆ రెండు ఫెయిల్యూర్ సిస్టమ్ అన్నప్పుడు ఈయన ఎక్కడ ఆరాధించుంటాడు? ఏ సిస్టాన్ని ఫాలో అయినాడు? ఏ క్రమాన్ని మరి మాదిరిగా తీసుకున్నాడు? చాలా సిల్లీగా ఉంది ఈ విషయం. యేసు క్రీస్తు ఆరాధన చేసినాడు తండ్రికి అంటే. ఒక తండ్రికి లోబడ్డాడు, అది వేరే విషయము. యూదుడుగా, అబ్బాలుడుగా తండ్రికి లోబడ్డాడు. చనిపోయేదాకా చివరి దాకా ఆయన లోబడి ఉన్నాడు. అందులో తప్పేం లేదు. అంటే ఇక్కడ ఆరాధన చేసినాడు, తండ్రి మాత్రమే ఆరాధనకు పాత్రుడు, ఈయన ఆరాధికుడు, ఆయన యూదుడు అని చెప్పని నువ్వు చెప్పటానికి నీకు నీ యొక్క జ్ఞానం పరిమితి చేయలేదా? పరిమితి చేయలేదా? ఎంత ఎంత తప్పుగా డిఫైన్ చేస్తున్నారు ఇక్కడ. అందుకని పేతురు అంటాడు, పేతురు రాస్తాడు, విద్యా విహీనత అంటాడు. విద్యా విహీనత, అస్థిరులు అనేటువంటి పదాన్ని ఉపయోగించదు. బైబిల్ జ్ఞానం, విద్య విహీనత అంటే బైబిల్ విద్య తెలియనటువంటి వారు అలా డిఫైన్ చేస్తున్నారు. అవును, ఏ సిస్టాన్ని ఫాలో అయినాడు? ఎక్కడ ఆరాధన చేస్తున్నాడు? అవి రెండు ఫెయిల్యూర్ సిస్టాలిస్తే కదా. అవి రెండు ఫెయిల్యూర్ సిస్టమ్. ఏ సిస్టంలో ఈయన ఆరాధన చేస్తున్నాడు? కొత్త నిబంధన రాబోతుంది. ఒక కాలం వస్తుంది, తండ్రిని ఆరాధించేటువంటి కాలము అటువంటిదే వస్తుంది. అప్పుడు తండ్రిని అట్టివారు కావలసిన తండ్రి కోరుకొనుచున్నాడు. తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది అన్నాడు. తండ్రిని ఆరాధించు కాలం వస్తుంది అన్నాడు. అంటే యేసు ప్రభువుని ఆరాధించే కాలం అని చెప్పి అనలేదు. అనుకున్నంత మాత్రాన ఒక ఆయన అంటాడు, ఆయన దేవుడు కాదు యేసు ప్రభువు అని చెప్పి అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, దేవుడే గాని మనకు దేవుడు కాదు అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, ఆయన ఆరాధన పాత్రుడే గాని మనం ఆరాధించకూడదు అంటాడు. తండ్రిదే ఆరాధనకు పాత్రుడు అంట. అంటే తండ్రే ఆరాధనకు పాత్రుడని ఉందా? తండ్రి కోరుచున్నాడు అన్నది ఇంకొక స్టెప్. ఓకే, ఇంకొక స్టెప్. ఈ స్టెప్లు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. అది మనం గమనించుకోవాలి. అప్పుడు ఏమన్నాడంటే, నా 24వ వచనంకి రండి. నిజంగా ఈ స్టెప్ని మనం అర్థం చేసుకోగలగాలి. అలాగే స్టెప్లు మార్చుకుంటూ చూడు. ఫస్ట్ ఏమన్నాడు? జీవజాలం అన్నాడు. ఆ తర్వాత ఏమన్నది? ఆమె యూదుడు అన్నది. ఆ తర్వాత ఏమన్నది? మరి జీవజాలం అన్నది. దాహము అని, తర్వాత యూదులని, తర్వాత జీవజాలం అని, ఆ తర్వాత మాకు నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా అని చెప్పనని, ఆ తర్వాత నువ్వు ప్రవక్తవి అని చెప్పనని, ఆ తర్వాత ఆరాధన అనేటువంటి స్టెప్ బై స్పీడ్గా వస్తుంది వాళ్ళ డిస్కషన్. ఇప్పుడు స్టెప్ ఇంకొకటి మారుతుంది. 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఆత్మ గనుక. దేవుడు అంటే థియోస్, గ్రీకులో థియోస్ అన్నది. దేవుడు ఆత్మ అంటే తండ్రైన దేవుడు ఆత్మ. తండ్రైన దేవుడు దేవుడే. యేసుక్రీస్తు దేవుడే. పరిశుద్ధాత్ముడు దేవుడే. తండ్రైన దేవుడు దేవుడు, ఆయన ఆరాధన పాత్రుడు, ఆయన ఆత్మస్వరూపి. యేసుక్రీస్తు కూడా దేవుడే, ఆయన ఆత్మస్వరూపి, ఆయన ఆరాధన పాత్రుడు. పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే, ఆయన ఆరాధన పాత్రుడు, ఆయన ఆత్మస్వరూపి. తండ్రైన దేవుడు ఆత్మస్వరూపి, యేసుక్రీస్తు ఆత్మస్వరూపి, పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపి. తండ్రైన దేవుడు దేవుడే, యేసుక్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. ఇది ఇక్కడ చెప్పింది. దేవుడు ఆత్మ గనుక అంటే థియోస్. దేవుడు అంటే పదాన్ని మీరు గ్రీక్లో చూడండి, థియోస్ ప్లోరల్. అక్కడ ప్లోరల్ వాడబడింది ఆ పదం. థియోస్ అంటే దైవత్వము అనేది. దైవత్వంలో ముగ్గురు ఉన్నారని. దేవుడు ఆత్మ గనుక అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఆత్మ సంబంధులు అని ఇక్కడ అర్థం. దీన్ని తీసుకుని పోయి కాస్త దేవుడు అనగానే తండ్రి అయిన దేవుడు అని చెప్పని డిఫైన్ చేశారు ఆ విద్యా విహీనతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి.
బైబిల్ విద్య విహీనత, స్థిరము లేనది, అస్థిరుడు. ఈ దేవుడనే పదము థియోస్ అని వాడబడు. కాకుంటే గ్రీకులో చూడండి, ఒకవేళ మీరు థియోస్, దేవుడు ఆత్మ గనుక ఆత్మస్వరూపులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు దైవత్వంలో ముగ్గురు ఆత్మస్వరూపులు కనుక వాళ్ళని ఆరాధించువారు, ఆయనను అంటే దైవత్వాన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను అని చెప్పన్నారు. దాని కాస్త ఈ దేవుడనే పదం కాడ తండ్రే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు తక్కువ దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు తక్కువ దేవుడు అని డిఫైన్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ దైవత్వము దేవుడు ఒక్కడే అని చెప్పని మనం బోధిస్తున్నాము. వాళ్ళైతే ఈ ముగ్గురు దేవుడుగా బోధిస్తున్నారు. ఒక ఆయనేమో హెచ్చైన దేవుడు, ఆరాధనకు పాత్రుడైనటువంటి ఆయన, ఇంకొక ఆయనేమో ఆరాధనకు పాత్రుడు కానటువంటి తక్కువ కేడర్ ఉన్నటువంటి ఆయన యేసుక్రీస్తు, ఇంకొక ఆయన అసలు ఆయన గురించి అసలు చెప్పటం లేదు, పరిశుద్ధాత్ముడి గురించి ఇంకొక కేడర్ కూడా ఉంది, అది అంతకంటే తక్కువ అని ముగ్గురు దేవుడిని మీరు ఎత్తి చూపిస్తున్నారు. ఈ తప్పుగా డిఫైన్ చేసేటువంటి వాళ్ళు అందరూ కాదు. దేవుడు మాత్రమే ఆరాధనకు పాత్రుడు అనేటువంటి వాడు ముగ్గురు దేవుడు చూపిస్తున్నారు. ఇక్కడ దేవుడు థియోస్, దేవుడు ఒక్కడే, దైవత్వము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అప్పుడు 24వ వచనం అయిపోయిన తర్వాత ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదు. అప్పుడు ఆ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఆమెకి వెలిగింది, ఇంకొక స్టెప్ ఎత్తుకుంది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని మేము ఎరుగుదాము. ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత ఫైనల్గా ఎంత తెలుసుకుందాం, గ్రహించుకుందాం, మెస్సియా వస్తాడని చెప్పి మేము అనుకుంటాం. మా పితరులు అందరూ ఎదురు చూస్తున్నారు మెస్సియా కొరకు. ఆ సంగతి మాకు తెలుసు, మేము ఎదురు చూస్తున్నాము. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయని చెప్పగా, ఆయన వస్తే మాకు అన్నీ నేర్పిస్తాడయ్యా అని చెప్పని సమరిస్తారు. ఆ సమరిస్తారు. ఆయన కోసం ఎదురు చూస్తున్నాం, మేము మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నాం. మేము మా పితరులందరూ కూడా ఎదురు చూస్తున్నాం. యూదులు కూడా అదే ఎదురు చూస్తున్నారు, సమరయులు కూడా అదే ఎదురు చూస్తున్నారు మెస్సియా కొరకు. అప్పుడు యేసు ప్రభువు, యేసు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయననే ఆమెతో చెప్పాను. అప్పుడు బహిర్గతం చేసుకుని నేనే. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. ఓకే, సత్యంతో ఎలాగ ఆరాధించాలి? ఈమె సమర స్త్రీని గురించి మనం నేర్చుకుంటే ఆమె ప్రవర్తన సరిగా లేదు. 5 మంది పెనిమిట్లు, అది ఉన్నటువంటి 6వ వాడు. ఆమెకు సత్యవాయి అసలు ధర్మశాస్త్రము లేకుంటే కొత్త నిబంధన లేకుంటే ఇంకొకటి భక్తిపరాలే కాదు. అంటే ఆమెలో వాక్యమే లేదు, ఆ ప్రవర్తనలో సరైనటువంటి ప్రవర్తన యాటిట్యూడ్ లేదు. ఆ దొరికేటువంటి ఆ నీళ్ళ కోసం వచ్చింది ఒంటరిగా. అప్పుడు ఆ జీవజలము నాకు ఇవ్వమని చెప్పనింది. ఆ జీవజలము ఆమె విగ్రహాలను వదిలిపెట్టేసేసి సత్యదేవుణ్ణి ఆరాధించింది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించడం శిష్టాన్ని ఆమె ఫాలో అయింది. ఓకే, ఈ సమరయులు ఎవరంటే యూదుల జాతి, సంకర జాతి. యూదులకు అశ్షూరీయులకు కలిగినటువంటి ఆ సంతానమే, అక్రమ సంతానమే ఆ సమరయులు. కాబట్టి యూదులకు సమరయులకు సాంగత్యం ఉండదు. అలాగ తప్పుగా డిఫైన్ చేసినటువంటి మీరు మంచి మనస్సుతో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అక్కడ యేసుక్రీస్తు ఆరాధనపోతాడు, యేసుక్రీస్తు దేవుడే. పరిశుద్ధాత్ముడు ఆరాధనపోతాడు, పరిశుద్ధాత్ముడు దేవుడే. వాళ్ళు ముగ్గురు ఆత్మస్వరూపులు, ముగ్గురు దేవుళ్ళు, ఆరాధనకి పాత్రలు. తండ్రి ఆరాధనకు పాత్రుడే, ఆయన ఆత్మస్వరూపే. యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడే, ఆయన ఆత్మస్వరూపి, ఆయన దేవుడు. తండ్రి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, యేసుక్రీస్తు దేవుడే. తండ్రి మరి ఆత్మస్వరూపే, యేసు ప్రభు ఆత్మస్వరూపే, పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపుడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధించేటువంటి సిస్టమ్ ఇది. కాబట్టి నీ సొంత వ్యక్తిత్వంతో నువ్వు చేసే తప్పుగాక ఆయన ఆరాధించినాడు అని చెప్పి నువ్వు తప్పుగా డిఫైన్ చేస్తూ
యేసుక్రీస్తును కూడా ఆ తప్పు దారిలోకి లాగేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సహోదరుడికి నేను చెప్పేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, అర్థం చేసుకోండి ఒకసారి యోహాను సువార్త మళ్ళా 4వ అధ్యాయం మళ్ళా చదవండి. అక్కడ ఏముందో చూడండి. ఆ దేవుడు ఆత్మ కనుకనే కాదు, దేవుడు తండ్రి అయిన దేవుడే మాత్రమే అని చెప్పని లేదు. దేవుడు అన్నాడు, అది జనరల్గా వాడి పదము, అది ముగ్గురికి వర్తిస్తుంది. దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. నాకు ఆరాధన చేయమని చెప్పని ఎప్పుడు ఎవరు అడగరు. ఆయన అడగలేదే, ఆయన కోరికే లేదే అనేటువంటి ఒక ఆయన విత్తండవాదం. ఆ యోగ్యుడే గాని ఆయన కోరుకోలే. కోరుకోకపోతే నువ్వు ఆరాధన చేయవా? ఆయన చేసినట్టు మేలుల కొరకు నువ్వు ఆరాధించవా ఆయన్ని? ఆయన రేపు తీర్పులేక రాబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు, ఆరాధించవా? అసలు నీ ఆరాధన ఎక్కడికి పోతుంది? డైరెక్ట్‌గా యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చేరుతుంది. యేసుక్రీస్తు నువ్వు ఎక్కడ ఆరాధించటం లేదు. రొట్టె తీసుకొని ఆయన శరీరానికి సాదృశ్యంగా నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకోవటం లేదు ఆదివారం. ద్రాక్షారసం తీసుకొని ఆయన రక్తానికి సాదృశ్యంగా ఆయన యొక్క మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవటం లేదా నువ్వు? ఇంత చిల్లీగా ఎలా ఆలోచన చేయగలరు? నువ్వు ఆరాధన చేస్తూనే చేయటం లేదు, ఆరాధన పాత్రుడు కాదని చెప్పి నువ్వు బోధిస్తున్నావు. తప్పు సహోదరులారా, తప్పు. చూడండి, యేసుక్రీస్తు లేకుండా నువ్వు డైరెక్ట్‌గా తండ్రి దగ్గరకు పోనే పోవు. అసలు నీకు యోగ్యతే లేదు తండ్రిని ఆరాధించడానికి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని పక్కన పెట్టారో అస్సలు నువ్వు సమస్తాన్ని కోల్పోయావు. నీ రక్షణ సంకల్పాన్ని కోల్పోయినావు. నీ ఆరాధన సిస్టమ్ ఫెయిల్యూరు. తండ్రి దగ్గర నుంచే యేసుక్రీస్తు దగ్గర నుంచే తండ్రికి ఆరాధన వెళ్ళాలి. ఇలాంటి తప్పుడు బోధలు లోకంలో ఉన్నాయి కాబట్టి అక్కడ సమయ స్త్రీ సందర్భంలో మనం తెలుసుకొని దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడి చిత్తమైతే మళ్ళా ఒకసారి కలుసుకుందాము. సత్యముతో ఆరాధించేటువంటి విధానం ఎలాంటిదో, ఎట్లా ఆరాధించాలో ఆ వివరాన్ని పూర్తిగా మళ్ళా వచ్చే తరగతులలో మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు. మీకు అందరికి వందనాలతో నేను సెలవు తీసుకుంటున్నాను.